హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామని మీ ముందుకు వచ్చాను. అదేంటంటే చాలా మంది కొత్త యూట్యూబర్స్ అక్క మాకు వ్యూ టైం రావాలి, ఏం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. ఓన్లీ వాళ్ళకి మనకి ఏదైతే యాజ్ పర్ యూట్యూబ్ నామ్స్ ఉన్నాయో అవి వచ్చి 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, తర్వాత 4000 అవర్స్ అంటే 240 minutes రావాలి. 240 minutes రావాలంటే ఎన్ని వీడియోస్ చేసి ఎంత మంది చూస్తే అంతసేపు అవుతుంది. అది ఒక టాస్క్గా అయిపోయింది అనమాట. సో ఈ టాస్క్ని మనం చేయాలంటే మీరు ఎక్కువ లైవ్ ప్రోగ్రామ్ చేయండి. అంటే ఓన్లీ లైవ్ మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా మీరు ప్రతిరోజు కూడా వీడియో ఒకటి పోస్ట్ చేయండి. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తూ ఒక లైవ్ చేయండి. ఏదైనా సరే మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా. అంటే స్టార్టింగ్లో మీరు ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత వెంటనే వచ్చి మీకు అందరూ కూడా మీ లైవ్లోకి వచ్చి పార్టిసిపేట్ చేయరు. కాబట్టి స్టార్టింగ్లో ఫ్రెండ్స్కో లేకపోతే మీతోటి మీ ఫ్యామిలీ మెంబర్స్కో ఎవరో ఒకళ్ళు లైవ్లో పార్టిసిపేట్ చేసి కొద్దిసేపు కాన్వర్జేషన్ అయ్యేలా చూసుకోండి. తర్వాత ఎలాగో కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ విధంగా మీ లైవ్ అనేది డైలీ కూడా కంటిన్యూ చేయండి. ఇంకా ఏంటంటే లైవ్ అవర్స్ కౌంట్ వచ్చినట్టు మన వాచ్ టైం మన వీడియోస్లో రాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members ఒక 1 hour చూసినా మీకు 10 hours టైం వచ్చేస్తుంది, లైవ్ టైం వచ్చేస్తుంది మీ కౌంట్కి. సో ఆ విధంగా అట్లీస్ట్ మీరు 240 minutes వచ్చేదాకైనా కూడా మీరు లైవ్ అనేది డైలీ కూడా కండక్ట్ చేసి ఆ లైవ్ చేసేటప్పుడే మీరు ఏదైనా ఒక టాపిక్ ఎంచుకోండి. ఆ టాపిక్ మీద మాట్లాడుతూ మీరు లైవ్ చేసినట్లయితే చూసే వాళ్ళకి, అంటే నెక్స్ట్ టైం మీ లైవ్ ఆన్ చేసుకొని చూసే వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం లైవ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా చాలా మంది లైవ్లో ఎంతసేపు హాయ్ 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 అక్క, హౌ ఆర్ యూ అక్క, మీ డ్రెస్ బాగుంది, మీరు అన్నం తిన్నారా, ఇవన్నీ కాకుండా ఏదైనా ఒక కొంచెం యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ కానీ వేసినట్లయితే సో దానికి ఆన్సర్ చెప్పేటప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు చూసినప్పుడు కూడా ఆ లైవ్ అనేది వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా ఇలాంటి క్వశ్చన్సే ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో అలా కాకుండా ఇలా అడిగేదానికి చూసే వాళ్ళు కూడా ప్రయత్నం చేసినట్లయితే మీరు కూడా వీళ్ళకి ఎవరైతే కొత్త యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇదొక్కటి నేను మీకు చెప్పాలనుకున్నాను. తర్వాత ఇంకా మనం చెప్పినట్టు ఆ బ్లాక్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా మీరు ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీరు ఆ సెట్టింగ్స్లో పెట్టేసుకోండి. నిన్న కూడా ఒక అమ్మాయి చెప్పింది, అక్క నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, లైవ్లో అన్నెసరీగా వెధవలందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళకి కొంచెం కూడా సెన్స్ లేదా అని అనిపిస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెట్టుకొని వేరే ఆడవాళ్ళతో ఇలా మాట్లాడడం అది ఎంతవరకు కరెక్టో వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ప్రతిసారి అందరి లైవ్లోకి వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, అలా ఒక చాడిజం అనేది చూస్తున్నాం మనం. సో మీరు వీలైనంత వరకు ఎలాంటి మాటలైతే మీరు పడుతున్నారో అవన్నీ కూడా మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టుకోండి. అట్లీస్ట్ మీరు మనశ్శాంతిగా లైవ్ చేయగలుగుతారు. ఎందుకంటే నార్మల్ కామెంట్స్ అయితే మనం డిలీట్ చేసేస్తాం, అయిపోతుంది. లైవ్లో అంటే అంతమంది చూస్తూ ఉన్నప్పుడు ఏదో వచ్చి వల్గర్గా కామెంట్ చేస్తే అది చూసిన వాళ్ళు ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం మనం ఆ కామెంట్ చదివినప్పుడు మనకు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా నార్మల్గా అనేది వేరే, నీ ముఖం బాగలేదు, నీ డ్రెస్ బాగలేదు, నువ్వు అలా అనేది వేరే. కానీ ఒక బూతు మాటలంతా కూడా దానిలో లైవ్లో పెట్టడం అనేది నిజంగా అసలు మనం ఒక మనుషులున్న సమాజంలో ఉన్నామా అని అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎంతవరకు మారుతారనేది నాకైతే అర్థం కాలేదు. వాళ్ళు మారరేమో, ఏం చెప్పాలి వాళ్ళని, ఇంకా చెప్పాలంటే ఒక మనసు లేని, మానవత్వం లేని ఒక మనుషులు అని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తున్న వాళ్ళు దయచేసి మారండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంతెంత కష్టపడి వీడియోస్ చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీని రన్ చేయడం కోసం, వాళ్ళ హస్బెండ్స్కి సపోర్ట్ చేయడం కోసం. అయినా మీరు ఈ విధంగా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం అది ఎంత మాత్రం వరకు కరెక్ట్? ఒక్కసారి మీరు ఆ వేలో మీరు థింక్ చేసి దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టకండి. అది అట్లీస్ట్ కొంచెమైనా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఇలా కన్విన్స్ చేస్తున్నాను. ఇక ఆలోచించిన ఎదవల గురించి అసలు మనం ఇంక పట్టించుకోవాలని అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీ వ్యూ టైం ఓన్లీ లైవ్ ద్వారా తొందరగా పెంచుకోవడానికి ఇది ఒక మార్గం అనమాట. ఓన్లీ మీరు లైవ్ చేయడం వల్లనే మీకు వ్యూ టైం అనేది పెరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.